తులారాశి వారికి రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. పనుల్లో జాప్యం కూడా అధికంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు ఈరోజు తులారాశి వారికి అధికంగా ఎదురవుతాయి. ఉదర నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు వీరికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు తప్పకపోవచ్చు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా ఈరోజు వీరికి నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. బంధువులతోటి కూడా భూ సంబంధిత వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున ఈ విషయం పట్ల శ్రద్ధ వహించాలి. ఆలోచనలు ఏమాత్రం కూడా వృశ్చిక రాశి వారికి నిలకడగా ఉండవు. ఆభరణాలను తమ వెంట తీసుకెళ్లేటప్పుడు లేదా విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు వీరికి బాగా చుకాకపరుస్తాయి. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా కొంత నిరాశజనకంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అనుకున్నటువంటి లక్ష్యాలలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిదానంగా సాగుతాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కార్యరూపంలో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. చిన్ననాటి సంఘటనలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు సంతోషాన్ని కలిగించే సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా అరుదైనటువంటి సన్మానాలు. సినీ టీవీ కళాకారులు గొప్ప గుర్తింపును ఈరోజు పొందుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు తమ ప్రతిభా పాఠవాలను చాటుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ఒక అంగీకారానికి వస్తారు. ఆర్థిక ఇబ్బందులు మకర రాశి వారికి ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. నూతన ఆస్తులను కూడా సమకూర్చుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు ఎట్టకేలకు కాంట్రాక్టులు మాత్రం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చక్కగా అనుకూలించే రోజుగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకుని వస్తారు. మహిళలు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.